మావోయిస్ట్ అగ్రనేత చలపతి ఎస్కేప్ అయ్యాడు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అని తెలియాలంటే మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. మావోయిస్ట్ అగ్రనేత చలపతి ఎస్కేప్ అయ్యారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తాజాగా మనం మావోయిస్ట్ చలపతి ఎన్కౌంటరు అనేది మనం వింటున్నాం గత 24 గంటల నుంచి కూడా. అవును. అయితే ఆయనకు పోలీసుల సహాయ సహకారాలు ఉండేవి, ఆయన ఎస్కేప్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి అనేటువంటి ఒక వర్షన్ కూడా ఇప్పుడు వినిపిస్తుంది. ఏంటి, ఎప్పుడు, ఎక్కడ ఎస్కేప్ అయ్యాడు, పోలీసులు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు, అసలు ఆయన వెనక పొలిటీషియన్స్, ఇద్దరు సీఎంలు, మాజీ సీఎంలు ఉన్నారు. సీఎంలుగా అప్పుడు సీఎంలుగా ఉన్నప్పుడు, ఇప్పుడు మాజీ సీఎంలు వాళ్ళు. ఒక ఆయన దివంగతులు అయ్యారు, ఇంకొక ఆయన ఏమో ఉన్నారు మాజీగా. వాళ్ళ సహాయ సహకారాలతోటే చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి, ఆయన పూర్తి పేరు, చిత్తూరు జిల్లా వాసి. ఆయన రాజకీయాల్లో ఉన్నారు, పరోక్షంగా రాజకీయ నాయకులకు సహకారం అందించారు, నల్లమల్ల ఫారెస్ట్ని బేస్ చేసుకొని అనేది ఒక యాంగిల్ ఇప్పుడు బయటకు వస్తుంది. ఇంతకాలం పాటు ఆ యాంగిల్ బయట రాలేదు, కానీ అక్కడక్కడ బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు చలపతి ఎన్కౌంటర్ అయ్యాడు అని చెప్పేసి ప్రచారం వస్తున్నటువంటి క్రమంలో ఆయన నేపథ్యాన్ని బయటికి తీసుకొస్తున్నారు కొంతమంది. వచ్చినటువంటి నేపథ్యం ప్రకారం కనుక మనం కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటే, స్వర్ణజిత్ సేన్ అనేది ఒక డీజీపీ ఉండేవాళ్ళు ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అప్పుడు ఎన్కౌంటర్ జరగాలి. ఆ ఎన్కౌంటర్ జరిగినప్పుడు కొంతమంది మరణించారు. ఈయన్నికి సమాచారం ఇచ్చి ఈయన్ని తప్పించి పంపించిన తర్వాత ఎన్కౌంటర్ చేశారు అనేది ఒక న్యూస్ ఇప్పుడు వస్తుంది. లేదంటే చలపతి అప్పుడే ఎన్కౌంటర్ అయ్యిండే వాళ్ళు అని. అప్పుడు ఎవరున్నారు అధికారంలో అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద ఆయనకి 2004 ఎన్నికలకు ముందు సహాయ సహకారాలు అందించారు కాబట్టి ఉడతా వ్యక్తిగా ఈ చలపతికి పోలీసుల ద్వారానే సమాచారం ఇచ్చి ఎస్కేప్ అయ్యేలా చేశారు అనేటువంటిది ఒక వర్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. సో ఇలాంటిది ఎందుకు వస్తుంది అంటే, ఈయనేమో చిత్తూరు జిల్లా, సామాజిక వర్గం పరంగా కూడా అక్కడ రాజకీయ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉండేటువంటి సామాజిక వర్గానికి టైఅప్ అయి ఉన్నాడు ఈయన బేసికల్గా మావోయిస్టు భావజాలం, నక్సలిజం భావజాలం అప్పట్లో, ఇప్పుడు మావోయిస్టు. నక్సలిజం భావజాలం ఇవి ఉన్నప్పటికీ కూడా ఈయన రాజకీయ నాయకులతోటి అంటగాగేవాళ్ళు, రాజకీయ నాయకులకు సహాయ సహకారాలు అందించేవాళ్ళు అని చెప్తూ కొన్ని వర్షన్స్, కొన్ని న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో. తిరుపతిలో ఉండేటువంటి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది నాయకులు ఆయనతోటి టచ్లో ఉండేవాళ్ళు. ఎన్నికల సమయం అప్పుడు ప్రత్యర్థుల్ని, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ లీడర్స్ని టార్గెట్ చేస్తూ ఈ నక్సలైట్లు అప్పట్లో లేఖలు రాసేవాళ్ళు. రాజకీయంగా బలహీనపరచడానికి తెలుగుదేశం పార్టీని ఈయన కుట్రబండి చేశారు. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఈయనే కారణం 2004లో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఇప్పుడు స్ప్రెడ్ చేస్తున్నారు ఆ న్యూస్ని. అలిపిరి సంఘటనలో చంద్రబాబు నాయుడు గారి మీద క్లైమోర్ మైన్స్ పేల్చారు 2003లో. దాంట్లో సూత్రధారిగా ఉన్నాడు ఈయన చలపతి. సూత్రధారిగా ఉండటంతో పాటు చిత్తూరు జిల్లా, ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లా అయింది. అక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా ఈయన టచ్లో ఉంటాడు. సో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసింది కూడా ఇతనేను అని చెప్పి ఒక వర్షన్ కూడా ఉంది. అయితే 2004 ఎన్నికలను మనం గుర్తు చేసుకుంటే కనుక, 2004 ఎన్నికల్లో యాంటీ నక్సలిజం అనేటువంటి మేనిఫెస్టోలో ఒక అంశాన్ని పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు నక్సలైట్లు విపరీతంగా మీకు గ్రామాల్లో యథేచ్ఛగా తిరిగేవాళ్ళు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. పోలీసులు అనేక మంది చనిపోయారు. నక్సలైట్లు కాల్ చేస్తే అనేక మంది మందు పాత్రలు పెడితే ఆ మందు పాత్రలకు బలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పోలీసులు. నల్లమల్ల ఫారెస్ట్ బేస్ చేసుకొని నాటు తుపాకుల్ని తయారు చేసేవాళ్ళు. ఈ నాటు తుపాకులు తయారు చేయడానికి కావాల్సినటువంటి
పరిజ్ఞానం కానీ కావాల్సినటువంటి వస్తువులను కానీ కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి లీడర్ కుటుంబీకులు సరఫరా చేసేవాళ్ళు అనేది ఉంది అప్పట్లో. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ కొంతమందిని కాల్ చేశారు. ఆ కాల్ చేసినటువంటి వాళ్ళు నక్సలైట్లు అని చెప్పి అనుకున్నారు, కానీ నక్సలైట్లు కాదు. కొంతమంది ఫ్యాక్షనిస్టులు కడప జిల్లాకు సంబంధించినటువంటి ఒక అతను ఈ ఫ్యాక్షన్ గ్రూప్ను నడుపుతూ నక్సలైట్లకు సమాంతరంగా ఆ నక్సలైట్ తోటి టైఅప్ అయిపోయి ఒక గ్రూప్ను నడిపాడు. ఆ గ్రూప్ చేసినటువంటి పనులేని ఎన్కౌంటరు, కొన్ని ఎన్కౌంటర్లు మాత్రమే నక్సలైట్లు చేసినవి, మిగతావి మాత్రం ఫ్యాక్షనిస్టులు నక్సలైట్ రూపంలో చేసినటువంటి ఎన్కౌంటర్లు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. దాదాపు నల్లమల ఫారెస్ట్ ఆనుకొని ఉన్న 70 నియోజకవర్గాల్లో అసలు 2004 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రచారానికి కూడా వెళ్ళాల, ఇల్లు దాటి బయటికి అడుగు పెట్టడానికి కూడా లేకుండా చేశారు నక్సలైట్లు. అలా చేసినటువంటి వాళ్ళల్లో ఈయన కీలకము, చలపతి అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరితోటి అంటకాగారు అనేది నేను చెప్పవసరంలా ప్రత్యేకంగా. ఈ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ప్రకారం, సోషల్ మీడియాలో అయితే పేర్లు కూడా చెప్పేశారు, ఎవరితోటి అంటకాగారు, ఎవరెవరు ఎక్కడ తప్పించుకున్నారు అనేది. అసలు చలపతి అన్నను గంగిరెడ్డి అనే ఒక ఎర్రచందనం స్మగ్లర్ తోటి టచ్లో ఉండేవాళ్ళు అని చెప్తున్నారు. ఆ గంగిరెడ్డి ఎవరితోటి ఉండేవాళ్ళు అనేది అందరికీ తెలుసు. సో వాళ్ళకి సహాయ సహకారాలు అందించారు కాబట్టి రాజకీయంగా ఎన్కౌంటర్ ఎప్పుడో కావాల్సినటువంటి చలపతిని పొలిటికల్గా ఉండేటువంటి వాళ్ళే కాపాడుతూ వచ్చారు. దాంట్లో కూడా ఇద్దరు మాజీ సీఎంలు ఉన్నారు. ఒక అతను పరంపదించారు, ఒక అతను ఇప్పటికీ ఉన్నారు మాజీ సీఎంగా. ఆయన కూడా ఏఓబిలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో సహాయ సహకారాలు అందించారు. ఆ కారణంగానే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిడారి సోమేశ్వరరావు కానీ, తర్వాత ఇంకొక అతను మాజీ ఎమ్మెల్యే, ఇద్దరు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఒక అతను, ఎమ్మెల్యే అతను, ఇద్దరు అరకులో ఎన్కౌంటర్కి బలయ్యారు. ఆ ఎన్కౌంటర్ చేసింది కూడా ఈ చలపతే. దాని వెనక ఎవరున్నారా అని అంటే ఖచ్చితంగా గంగిరెడ్డికి సంబంధించినటువంటి లీడర్లు, గంగిరెడ్డితో ఉన్నటువంటి లీడర్లు ఉన్నారు. అందుకే ఆ ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. అంటే అప్పట్లోనే ఏఓబిలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ లీడర్లని ఇద్దరిని చంపిన తర్వాత అప్పుడు చలపతి ఎన్కౌంటర్లో చనిపోవాలి. అప్పుడు కూడా ఆ గంగిరెడ్డి తాలూకు ఉన్నటువంటి లీడర్లు ఇచ్చినటువంటి లీక్స్ కారణంగా కొంతమంది పోలీసులు కూడా కోర్టులుగా వ్యవహరించి ఇతను తప్పించారు, లేదంటే అప్పుడే ఎన్కౌంటర్ చనిపోవాల్సింది చలపతి అనేది ఇంకొక వర్షన్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఆయన 2-3 సార్లు ఎస్కేప్ కావడానికి కారణం ఏంటంటే ఇద్దరు మాజీ సీఎంలు ఇచ్చినటువంటి అండదండలు, అలాగే ఎర్ర చందనం స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి ఈయన నడిపినటువంటి నెట్వర్క్. ఓకే. ఈయన అంచెలంచెలుగా ఎదగడానికి, మళ్ళా ఎదిగిన తర్వాత కొన్ని ఎన్కౌంటర్లో ఈయన తెర వెనుక కుట్రతోటి పోలీసులతోటి కలిశాడు అనేది కూడా ఈయన మీద అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా న్యూస్ ప్రకారం అది బహుశా తెలుగుదేశం పార్టీ వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారా, లేదంటే ఇతరులు స్ప్రెడ్ చేస్తున్నారా, లేదంటే చలపతి అనే వాళ్ళు గిట్టినటువంటి వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారా అనేది మనకు స్పష్టత లేదు. కానీ బట్ సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ప్రకారం అయితే కొన్ని సందర్భాల్లో ఈయనే పోలీసులతోటి టైఅప్ అయ్యి కూడా ఎన్కౌంటర్ చేశారు, అందుకే ఈయన డీప్రమోట్ చేశాడని కూడా ఉంది. ఈయన ఒడిస్సా, ఛత్తీస్గఢ్లో ఉన్న ఒడిస్సా ఏరియాకి ఇప్పుడు ఆయన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన వైఫ్ ఏఓబి కార్యదర్శిగా ఉన్నప్పుడు ఆవిడ ఎన్కౌంటర్కి గురయ్యారు. అయితే ఈయన పట్టించింది ఎవరు? ఇప్పుడు పట్టుకుంది ఎవరు? ఇప్పుడు ఎన్కౌంటర్ ఎలా చేశారు భారీగా అంటే డ్రోన్స్ పట్టించాయి. అసలు చలపతి ఎలా ఉంటాడు, ఇప్పుడు రామచంద్రారెడ్డి అలియాస్ ప్రతాప్ రెడ్డి ఎలా ఉంటారో ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అయితే కొంతమందికి మాత్రమే తెలుసు. ఎవరికి తెలుసు అది ఏంటంటే చర్చలకు రావాలి నక్సలైట్లు అని చెప్పేసి పిలిచారు అప్పట్లో. పిలిచినప్పుడు నక్సలైట్లు అందరూ కూడా బయటకు వచ్చేసి చర్చలకు వచ్చారు. చర్చలకు నల్లమల ఫారెస్ట్ని వదిలిపెట్టి చర్చలకు వచ్చారు. చర్చలకు వచ్చిన తర్వాత నుంచి నక్సలైట్ల యొక్క, మావోయిస్టుల యొక్క ప్రభావం తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఎన్కౌంటర్లు పెరిగిపోయాయి, వీళ్ళ కదలికలు తెలిసిపోయాయి, పోలీసులకు
తెలిసిపోయే టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు మొత్తం నక్సలైట్లని కాల్చిపడేస్తున్నారు. ఈజీగా డ్రోన్స్ ప్రయోగిస్తున్నారు, ఎక్కడ వీళ్ళ కదలికలను తెలుసుకుంటున్నారు, కాల్చిపడే. ఎప్పుడైతే చర్చలకు వచ్చారో చర్చలకు వచ్చిన నాటి నుంచి అసలు నక్సలిజం అనేది బలహీనపడుతూ వచ్చింది. ఆ చర్చలకి సూత్రధారి ఎవరు, చర్చలకి కారణం ఎవరు అని అంటే ఈ చలపతే. కారణం ఏంటంటే రాజకీయ నాయకులతోటి ఇతనికి ఉన్నటువంటి సంబంధాల కారణంగానే ఆ చర్చలకు తీసుకెళ్ళాడు. ఆ చర్చలు ముగిసిన తర్వాతనే నక్సలైట్లు స్థావరాలు తెలిసిపోయి, నక్సలైట్ల కదలికలు తెలిసిపోయి టోటల్గా అసలు మావోయిస్టులు లేకుండా పోయారు. ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏం చెప్తున్నారు, 2026 కల్లా 2026 కల్లా ఒక్క నక్సలైట్లు కూడా ఉండదు, తీవ్రవాదం అనేది ఉండదు, తీవ్రవాద రహిత భారతదేశం అని అంటున్నాడు ఆయన. కారణం ఏంటంటే భారీ ఎన్కౌంటర్ జరిగింది, ఇంకా పోతే 4-5 ఉన్నారు, ఇంకా అంతకు మించి లేరు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది. అంటే వీళ్ళ నక్సలిజం బలహీనపడటం, మావోయిస్టులు బలహీనపడటం, వీళ్ళ వ్యవస్థ కుప్పగొలటం ఎప్పటి నుంచి, చర్చలకు వచ్చినప్పటి నుంచి. చర్చలను ఎవరు ప్రోత్సహించారంటే చలపతి ప్రోత్సహించాడు. ఎందుకు ప్రోత్సహించాడు అని అంటే ఆ రోజు ఉన్నటువంటి లీడర్లతో ఇతనికి ఉన్నటువంటి సత్సంబంధాలు, రాజకీయపరమైన సత్సంబంధాలు. ఆ కారణంగానే ఇప్పుడు నక్సలైట్ మావోయిస్టులు అనేది లేకుండా పోయారు, మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోతుంది అనేది ఒక వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరే, ఈయన ఇంత చేసి ఏం చేశాడు, అసలు ఈ చలపతి అనేది ఎలా కనుక్కున్నారు? ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏఓబి కార్యదర్శిగా ఉన్నటువంటి అరుణ అనేవాడిని. ఆవిడని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక సెల్ఫీ తీసుకున్నారు. ఆ సెల్ఫీ తీసుకొని ఆ సెల్ఫీలో అసలు ఈయన ఎవరో ఏంటి అనేది పోలీసులు ఎన్కౌంటర్లో ఆ ఫోటో దొరికింది. ఫోటో దొరకగానే ఈయన ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి ఇప్పుడు ఏఓబిలో జనరల్గా ఎప్పుడు కూడా ఇతనికి 4-5 పూర్తిగా సెక్యూరిటీ తోటే ఉంటాడు ఈయన. ఎందుకంటే కేంద్ర కమిటీ దాకా ఎదిగాడు ఈయన. సో అలాంటి సెక్యూరిటీ ఉన్నటువంటి చలపతిని కనుక్కోవడం పోలీసులకి కష్టంగా ఉంది. బట్ ఈ ఫోటో ఏదైతే ఉందో ఈ సెల్ఫీ ఫోటో ఆయన ప్రాణానికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఆయన ఎన్కౌంటర్కి గురయ్యాడు. తాజాగా జరిగినటువంటి ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో, భారీ ఎన్కౌంటర్లో 27 మంది మావోయిస్టులు చనిపోతే, హతమైతే ఆ 27 మందిలో ఈయన కూడా ఉన్నాడండి. అయితే ఈ ఎస్కేప్ అయింది కనీసం 3 సార్లు ఎస్కేప్ అయి ఉంటాడు ఈయన. ఈ 3 సార్లు ఎవరు అంటే పొలిటికల్ లీడర్స్తో పాటు పోలీసులు కొంతమంది ఆయనకి లీక్స్ ఇచ్చినందువల్లే ఎస్కేప్ అయ్యాడు. లేదంటే ఎప్పుడో ఎన్కౌంటర్ జరగాల్సింది ఇప్పుడు జరిగింది అని చెప్పేసి సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. అయితే రాజకీయ నాయకులతోటి మొత్తం ఈయనకి పెను సంబంధాలు, బలమైన సంబంధాలు ఉన్న కారణంగానే ఇదంతా జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇతను తెర వెనుక తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైనటువంటి ఒక వార్ నడిపాడు, నల్లమల కేంద్రంగా చేసుకొని అనేది సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో తిరుగుతున్నటువంటి న్యూస్.